హలో అండి అందరికీ. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నాననేది ఈ వీడియోలో చూపిస్తానండి. మామూలుగా నేను వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోలేకపోయానండి. సింపుల్గా ఆ రోజైతే పూజ చేసుకున్నాను ఇంట్లో. 3వ శుక్రవారం అయితే నేను వరలక్ష్మి వ్రతం ఇంట్లో చేసుకున్నాను. చాలా బాగా చేసుకున్నానండి. అన్నీ మామూలుగా నేను ఇప్పుడు 5 ఇయర్స్గా చేసుకుంటున్నానండి. ఈ 5 ఇయర్స్లో ఈ ఇయర్ అయితే నాకు స్పెషల్గా అనిపించింది. చాలా బాగా చేసుకున్నానని నా మనసుకైతే అనిపించిందండి. ఫస్ట్ టైం చేసుకున్నప్పుడైతే మామూలుగా పటంకే ఇలాగా వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకున్నానండి. నార్మల్గా నైవేద్యం చేసి పెట్టి చేసుకున్నాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే మేము కొత్త ఇంట్లోకి, అంటే మేము ఇల్లు కట్టుకొని కొత్త ఇంట్లోకి వచ్చామన్నమాట. అప్పుడు కూడా చాలా సింపుల్గానే చేసుకున్నాను. 3వసారి వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు కొద్దిగా గ్రాండ్గా చేసుకున్నాను. ఇంకా 4వసారి కూడా నార్మల్గా చేసుకున్నాను. ఈసారి కూడా నార్మల్గానే చేసుకున్నాను. కానీ నాకు మనసుకి చాలా బాగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నానని ఈ ఇయర్ అయితే అనిపించింది అనమాట. ఎప్పుడైనా మనం ఇంట్లో స్పెషల్గా పూజ చేసేటప్పుడు ముందుగానే అన్ని పనులు చేసి పెట్టుకున్నట్లయితే ఆ రోజు పండగ రోజుకి మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. దాంతోపాటు మనం ఏదైనా వ్రతం కానీ స్పెషల్ పూజలు ఏదైనా చేసుకున్నప్పుడు ముందుగా తెల్లవారుజామునే ఇలాగా నిత్య దీపారాధన అయితే చేసుకోవాలండి. నేను కూడా అలాగే చేసుకున్నాను అనమాట. నేను తెల్లవారుతోనే 2:30కి అలా లేచాను అనమాట. ఇంకా లేచి ఇల్లు నేను స్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రపరచుకొని ఇలాగా నిత్య దీపారాధన అయితే చేసుకున్నాను. కానీ ఈరోజు స్పెషల్గా ఉప్పు దీపం పెట్టుకున్నానండి. ఎప్పుడైనా మనం మంగళవారం శుక్రవారం ఉప్పు దీపం పెట్టుకున్నట్లయితే చాలా మంచిదండి. ఇంకా నేను ముందుగా అయితే మనము వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ముందుగా నిత్య దీపారాధన చేసేసుకున్న తర్వాత ఇలాగా పీఠం అయితే ఏర్పరచుకొని పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత మనము అమ్మవారిని అలంకరించుకొని అలాగా చేసి పెట్టుకున్నట్లయితే దాంతోపాటు నైవేద్యాలు కూడా చేసుకోవాలి. కాబట్టి నేను ఒక్కదాన్నే అన్నీ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ అమ్మవారిని నేనే అమ్మవారిని అలంకరించుకోవాలని నేనే చేసుకోవాలి. ఇంకా నైవేద్యాలు నేనే చేసుకోవాలి. ముందుగా పీఠం అయితే ఏర్పరచుకొని అమ్మవారిని అయితే రెడీ చేసి పెట్టేసుకున్నానండి. నార్మల్గా తెల్లవారుజామునే 6 లోపలే ఇక్కడ అమ్మవారిని అయితే నేను రెడీ చేసి పెట్టుకునేసి ఇంకా ఆ తర్వాత ముందుగా అయితే పాయసం చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత బెల్లం పొంగల్ అయితే ఈ విధంగా చేసుకున్నాను అనమాట. ఇంకా వడలు, పప్పు సుగీలు అయితే చేసుకున్నానండి. అమ్మవారికి ముఖ్యంగా పప్పు సుగీలు అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అందుకోసమని ఇంకా పప్పు సుగీలు వడలు అయితే చేసుకున్నాను అనమాట. ఇక్కడైతే నేను 5 రకాల ప్రసాదాలు అయితే చేసుకున్నానండి. వడ, పప్పు సుగీలు, పాయసము, బెల్లం పొంగలి, ఇంకా శనగలు అనమాట. మామూలుగా మనము వాయినంలో ఇచ్చేటప్పుడు పచ్చి శనగలే ఇస్తాం కదా, అలాగా ఇంకా శనగలు అన్నీ కూడా 5 రకాల నైవేద్యాలు అయితే అమ్మవారికి చేసుకున్నాను అనమాట. ఇంకా నైవేద్యాలన్నీ అయిపోయిన తర్వాత ఇలాగా అమ్మవారికి వాయినం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగా అయితే. అంటే ముందుగా అమ్మవారికి మనము కొత్త చీర అమ్మవారికి అలంకరణకి కట్టుకున్నా కానీ అమ్మవారికి మనము ఒక తట్లో మళ్ళా కొత్త చీర కూడా పెట్టుకోవాలని చెప్పారనమాట. ఇంకా అందుకోసం ఇంకా వచ్చే ముత్తైదువులందరికీ కూడా ఇలాగా వాయినం అయితే రెడీ చేసి పెట్టేసుకొని ఒక ప్యాకెట్లో అయితే చేసి పెట్టేసుకున్నాను అనమాట. అంటే నా శక్తి కొద్దికి నేను ఎవరికి అదే ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నానో అవైతే నేను సిద్ధపరచుకున్నాను. ఇంకా ఆ తర్వాత అమ్మవారికి చీర, జాకెట్ పెట్టేసుకొని ఇంకా అమ్మవారికి కూడా తాంబూలము, ఆకు వక్క, అట్టిపండ్లు అలాగా పెట్టేసుకొని ఇంకా గాజులు, పువ్వులు, 5 రకాల పండ్లు అలాగా పెట్టి ఇంకా అమ్మవారికి కూడా రెడీ చేసుకున్నాను అనమాట. అందులో కొద్దిగా చిల్లర కూడా పెట్టుకున్నాను. అలా పెట్టుకుంటే కూడా మంచిదండి. మామూలుగా ఎప్పుడైనా కానీ మనము తాంబూలం ఇచ్చేటప్పుడు ఒక ఏదైనా కానీ కాయిన్ ఒకటి పెట్టి మనం వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు కానీ లేదా మనము దేవుడి దగ్గర పెట్టుకున్నప్పుడు కానీ కూడా ఒక కాయిన్ అయితే పెట్టుకోవాలండి, చాలా మంచిది. ఇక్కడైతే నేను 5 రకాల పళ్ళు, 5 రకాల పూలు పెట్టుకొని అమ్మవారికి గాజులు, చీర అమ్మవారికి అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంట్లో ఇది ముక్కు పుడక, కాళ్ళు మెట్లు ఉన్నాయి, ఇంకా అవి కూడా అమ్మవారికి పెట్టుకున్నాను. ఇంకా అలాగే దారం అనమాట, అంటే పసుపు దారం కూడా అమ్మవారికి పెట్టుకున్నాను. ఇంకా ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగానే ఇంకా అన్నీ కూడా చేసుకుంటూ ఉంటే ఏదో ఒక పని ఉంటానే ఉందన్నమాట. పూజ అంటే అమ్మవారి దగ్గర కానీ ఇంకా వంటింట్లో కానీ అలాగా. ఇంకా ఫైనల్గా అమ్మవారిని అయితే బాగా అలంకరించుకొని ఇంకా అమ్మవారికి అయితే పూలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇవి లోటస్ నాకు పింక్ కలర్వి దొరకలేదండి. వరలక్ష్మి వ్రతం రోజైతే ఇంకా అంతా అమ్ముతూ ఉన్నారనమాట బజార్లో. ఇంకా ఈ 3వ శుక్రవారం రోజైతే ఈ వైట్ లోటస్ మాత్రమే దొరికాయి. ఇంకా ఏదో ఒకటి అదైనా దొరికాయని ఇంకా అమ్మవారికి అయితే 2 ఫ్లవర్స్ తెచ్చుకున్నానండి. చాలా బాగుంది అనమాట. చాలా అందంగా అనిపించింది అమ్మవారైతే.
ఇంకా ఈ మల్లెపూలు కూడా కట్టుకున్నాను. ఇంకా గజమాల్లాగా చామంతులు రెడ్ రోసెస్తో గజమాల్లాగా చేసుకున్నాను. ఇంకా మల్లెపూలతో నార్మల్ మాలలాగా చేసుకొని ఇంకా అమ్మవారికి అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా మనము ఏ పూజ స్టార్ట్ చేసినా కానీ పసుపు గణపతి పూజ అయితే ముందుగా చేసుకుంటాము. ఇంకా నేను కూడా పసుపు గణపతి పూజ అయితే చేసుకున్నాను. ఇంకా ఆ ముందుకే నేను తోరణాలు అవి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. నేనైతే అమ్మవారికి నాకు మా హస్బెండ్కి అయితే తోరణం రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా పసుపు గణపతి పూజ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను కలశం అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇలాగా కలశం ఏర్పాటు చేసుకొని ఇంకా కలశ పూజ కూడా చేసుకున్న తర్వాత అప్పుడు వ్రతం అయితే వరలక్ష్మి వ్రతం అయితే కథ స్టార్ట్ చేసుకున్నాం అనమాట. నేను పసుపు గణపతి పూజ చేసుకొని ఆ తర్వాత కలశ పూజ చేసుకునేటప్పుడు ఇంకా మా హస్బెండ్ అయితే పూజలో కూర్చున్నారనమాట. అంతలోపల తనకి ఏదో మీటింగ్ ఉంది, ఆఫీస్ మీటింగ్, ఇంకా దానికి అటెండ్ అయ్యారనమాట. ఇంకా అది తను కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పటికి నేను ఇక్కడ పసుపు గణపతి పూజ కలశ పూజ అయితే రెడీ చేసుకొని ఉన్నానన్నమాట. ఇంకా ఆ తర్వాత మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి కూడా వరలక్ష్మి వ్రతం కథని చదువుకున్నాము. ఇంకా అలాగే పిల్లలు మనము కూర్చోమంటే వాళ్ళు కూర్చోరు, అటు ఇటు తిరుగుతూ ఉంటారనమాట మా పిల్లలు అయితే. ఇంకా అందుకని వాళ్ళని బలవంతం పెట్టుకుంటా ఇంకా అప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు కూర్చొని అలాగా ఉంటూ ఉన్నారు. మిగతా అప్పుడు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారనమాట. నేను మా హస్బెండ్ అయితే కథ కంప్లీట్ అయ్యేంతవరకు పూజ మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా చాలా ఘనంగా అమ్మవారికి ఈ సంవత్సరం అయితే పూజ అయితే నేను చేసుకున్నానండి. నా మనసుకి చాలా తృప్తిగా అనిపించింది అనమాట. పెద్దగా హడావిడి ఏమీ లేకుండా నాకున్న అంతలో నాకున్న టైంలో నాకున్న శక్తి కొద్దికి నేను అమ్మవారిని అలంకరించుకొని నైవేద్యాలు చేసుకొని అలాగా రెడీ అయితే చేసుకున్నాను అనమాట. నా మనసుకి చాలా సంతోషం అనిపించింది. మనము ఎప్పుడైనా దీపం పెట్టుకున్న తర్వాత ఒకవేళ మనం దీపానికి ముందుగానే గంధం కుంకుమ పెట్టుకున్నా కానీ ఆ తర్వాత ఒక బొట్టు పెట్టుకోవాలండి. గంధం పెట్టి ఆ తర్వాత కుంకుమ కొద్దిగా అక్షంతలు పువ్వు పెట్టుకోవాలన్నమాట. ఇంకా నేను దీపాలన్నీ వెలిగించేసుకున్న తర్వాత ఇంకా ఆలోపు మా హస్బెండ్ కూడా పూజలో కూర్చునేశారనమాట. ఇంకా నేను మా హస్బెండ్ ఒకరికొకరము తోరణాలు కూడా కట్టేసుకున్నాము. ముందుగా అయితే అమ్మవారికి తోరణం కట్టి ఆ తర్వాత నేను మా ఆయన అయితే తోరణం అయితే కట్టుకున్నామన్నమాట. ఇంకా తోరణాలు కట్టేసుకుని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాము. వరలక్ష్మి వ్రతం కథ అయితే స్టార్ట్ చేశామన్నమాట. అంటే నాకు తెలిసిన విధంగా నేనైతే పూజని చాలా బాగా చేసుకున్నానండి. ముందుగా అయితే పసుపు గణపతి పూజ చేసుకున్నాను. ముందుగానే నేను తెల్లవారుజామునే ఆ పీఠం ఏర్పాటు చేసుకొని కంకణాలు కలశానికి అన్నీ ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత పసుపు గణపతి పూజ చేసుకొని కలశ పూజలు చేసుకొని ఆ తర్వాత దీపాలన్నీ బాగా వెలిగించుకున్న తర్వాత ఇంకా నేను మా వారు కంకణాలు కట్టుకొని ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం కథ అయితే కంప్లీట్ చేసుకొని ఇద్దరు కూడా కొబ్బరికాయలు కట్టుకొని అమ్మవారికి హారతి ఇచ్చుకున్నామన్నమాట. చాలా బాగా మనస్ఫూర్తిగా నేనైతే ఈసారి వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి. మా ఆయన కూడా అదే అన్నారు. ఇన్ని ఇయర్స్ నుంచి చేసుకున్నాం కదా, ఈ ఇయర్ ఎందుకో తెలియనా ఒకలాగా చాలా పాజిటివ్గా చాలా మనసుకి తృప్తిగా ఉంది అని అన్నారనమాట మా ఆయన కూడా. నాకు కూడా చాలా ఇంకా మా ఆయన అలా చెప్పడం వల్ల నాకు ఇంకా సంతోషం అనిపించింది. ఇది మేము 5th ఇయర్ అనమాట వరలక్ష్మి వ్రతం చేసుకోవడము. మేము ఈ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పటి నుంచి కూడా మాకు ఎలాంటి అంటే మనం వ్రతం చేసుకున్నాము పూజలు చేసుకున్నామంటే ఏదో దేవుడు మనకి కోట్లు అవన్నీ ఇస్తారని కాదండి. మనం తినడానికి అన్నం, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు అవన్నీ ఉండి దానితో పాటు సంతోషం ఉండాలండి. మనకి సంతోషం ఉండాలంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఏదన్నా ఒక మాట అనుకున్నప్పుడు ఆర్గ్యుమెంట్ చేసుకోకుండా వదిలేసి ఉన్నట్లయితే అదే మనకి సంతోషాన్ని ఇస్తుంది. ఆ సంతోషమే మనకి కోట్లాస్తని చెప్పచ్చు. ఆ అమ్మ అనుగ్రహంగాన మనకు ఉన్నట్లయితే ఆ సమయానికి మనకి ఏది కావాలన్నా కానీ మనకి తెలియకుండానే మన ముందు ఉంటుంది. అది మాత్రం నేను ఖచ్చితంగా నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. ఇది 5వ వరలక్ష్మి వ్రతం నేను చేసుకుంటున్నానని చెప్తున్నాను కదా. నాకు ఫస్ట్ వరలక్ష్మి వ్రతం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కొక్క మెట్టు నేను పైకి వచ్చానే కానీ ఎప్పుడు కూడా కిందకి రాలేదన్నమాట. ఎవరైనా కూడా ఎప్పుడు పైకి రావాలని అనుకోవాలి, కానీ మనకు శత్రువులు ఉన్నా కానీ ఆ శత్రువులు కూడా మంచిగా బాగా ఎదగాలని మనం కోరుకోవాలండి. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఒకరు ఉండాలని మనము దేవుణ్ణి అమ్మవారినే కాదండి ఏ దేవుణ్ణైనా మనము అలా కోరుకున్నట్లయితే అంతా మనకి ఖచ్చితంగా ఆ దేవుళ్ళ అనుగ్రహం మనకి ఖచ్చితంగా ఉంటుందండి.
నేనైతే ఫస్ట్ మా ఇంటి మహాలక్ష్మికి వాయినం ఇచ్చానండి, మా పాపకి. ఆ తర్వాత పక్కింటి వాళ్ళని నా శక్తి కొద్దికి ఒక 5 మందిని పిలిచానండి. నేను పిలిచిన వెంటనే కూడా నేను పిలిచి నా వెనకాలే మహాలక్ష్ములు 5 మంది మా ఇంటికి వచ్చారు. నన్ను బ్లెస్సింగ్స్ చేసి వెళ్ళారండి. నన్ను చాలా వాళ్ళ మనస్ఫూర్తిగా నన్ను బ్లెస్సింగ్ చేశారు. నేను కూడా అదే నా మనస్ఫూర్తిగా నేను వాళ్ళకి వాయినం అయితే ఇచ్చానన్నమాట. ఎప్పుడైనా మనము ఏదైనా ఎవరికన్నా ఇస్తున్నాము అంటే మనం చాలా సంతోషంగా ఇస్తామండి. అదేవిధంగా మన ఎదుటి వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా అంతే సంతోషంగా తీసుకున్నట్లయితే వాళ్ళకి మంచి జరుగుతుంది, మనకి మంచి జరుగుతుందంట. అంటే ఇది ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇది చెప్పానండి. మామూలుగా నేను ఏదో ఇస్తున్నాను వాళ్ళేదో అలా అని ఎవరిని ఉద్దేశించి అలా చెప్పడం లేదనమాట. మామూలుగా అయితే చెప్తున్నాను. ఎప్పుడైనా మనము ఎవరికన్నా ఏదన్నా గిఫ్ట్ ఇస్తున్నాము అంటే మన మనసులో ఉంటేనే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తామన్నమాట. అదేవిధంగా మనము ఏది ఇచ్చినా ఎదుటి వాళ్ళు కూడా సంతోషంగా తీసుకున్నట్లయితే మనకు కూడా మంచిది, వాళ్ళకు కూడా మంచిది. ఏమంటారో మీరు కూడా కామెంట్ చేయండి. అలాగే నా వరలక్ష్మి వ్రతం ఎలా ఉందనేది కామెంట్ చేయండి.